ఈ రోజుల్లో ఉద్యోగాలు మనకి దక్కడం అనేది చాలా టఫ్ పరిస్థితి అయిపోయింది. సో ఇదివరకు రోజుల్లో లాగా కాదు, ఉద్యోగమే చేసి బతకాలి, ఇంకో ఆప్షన్ లేదు అనే ఉండేది ఒక 15 ఏళ్ల క్రితం. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఎవరికి వాళ్ళు కాళ్ళ మీద నిలబడగలుగుతాం. కొంత అప్పు చేసైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెడతాం, కానీ ఒక మంచి బిజినెస్ కావాలి, ఫుడ్ బెవరేజెస్ అంటే ఈ డ్రింక్స్ రిలేటెడ్ అయితే బాగుంటుంది కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఒక బేసిక్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒక బిజినెస్ ఐడియా గురించి. అయితే మనలాగా తెలుగు ఛానల్స్లో ఇట్లాంటి అన్నీ కనుక్కొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుని మనం వీడియోలు చేస్తున్నాం, ఏదో ఇష్టం వచ్చినట్టు అట్లా గుడ్డిగా చేసేయడం కాకుండా. సో ఒక బిజినెస్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఆ బిజినెస్ని మనం ఎంత ప్లేస్లో పెట్టాలి, ఎంతమంది వర్కర్స్ కావాల్సి ఉంటారో, ఈ మెషినరీ ఎక్కడ కొనాలి, ఎట్లా కొనాలి, దీనికి ఏమన్నా సబ్సిడీలు ఇస్తుందా గవర్నమెంట్, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పదలుచుకున్న ఈ వీడియోలో. కాబట్టి దయచేసి ఈ వీడియోని మీ వాట్సాప్లో ఫ్యామిలీ గ్రూప్స్లో కానీ, వాట్సాప్ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ, వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టండి. ఇంకెక్కడ కుదిరితే అక్కడ ఫేస్బుక్లో అయినా షేర్ చేయండి. సో ఇక విషయానికి వస్తే, మనం ఈ మధ్య కాలంలో ఆర్గానిక్ ఫుడ్ విషయంలో ప్రజలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆర్గానిక్గానే అన్నీ తినాలి, మనం ఎటువంటి కలుషితమైనటువంటి ఫుడ్ని తీసుకోకూడదు, ఆ సాయిల్ నుంచి వచ్చినటువంటి నిజమైన సారాన్ని అందుకున్న ఫుడ్నే తినాలి, విపరీతమైన ఫెర్టిలైజర్లు అడల్ట్రేషన్ చేసినటువంటి ఫుడ్ని, అంటే కల్తీ చేయబడినటువంటి ఫుడ్ని ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకోకూడదు. దానివల్ల విపరీతమైనటువంటి రోగాలు, మీరు ఒబెసిటీ దగ్గర నుంచి బీపీ, థైరాయిడ్, షుగర్ దగ్గర నుంచి అంతులేని క్యాన్సర్ వరకు కూడా అన్నీ మనకు రావడానికి అడల్టరేటెడ్ ఫుడ్డే కారణం. ఇట్లాంటి పరిస్థితుల్లో వస్తున్నటువంటి కాలంలో ఈ మధ్య కాలంలో మీకు అలోవెరా జ్యూస్ గురించి జనాలు విపరీతంగా వెతుకుతున్నారు. ఈ అలోవెరా జ్యూస్ని మనం అమెజాన్లో కొనుక్కోవచ్చు, ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవచ్చు, కానీ ఎక్కువ మంది దీన్ని తయారు చేసి అమ్మే విధానం విషయంలో వాళ్ళకి సరైనటువంటి అవగాహన ఉన్నట్లు. ఈరోజు వీడియో మనం దాని గురించి చేయబోతున్నాం. అసలు అలోవెరా జ్యూస్ తీసుకుంటే దానికి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది నేను మీకు ముందు చెప్తా. ప్రాఫిటబుల్ బిజినెస్తో పాటు దీంట్లో ఉండే ఏమేమి ఉన్నాయి అనేది. అలోవెరా జ్యూస్లో ఉన్నటువంటి ముఖ్య పోషకాలు వైటమిన్ బి, వైటమిన్ సి, ఈ, ఫోలిక్ యాసిడ్, ఇవన్నీ కూడా ఉంటాయి. దీంతోపాటు కాల్షియం, కాపర్, క్రోమియం, సెలేడియం, మెగ్నీషియం, పొటాషియం, మ్యాంగనీస్, జింక్, వైటమిన్ B12, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎన్ని చెప్పాను చూడండి, ఇవన్నీ కూడా ఉన్న ఒకే ఒక ప్లాంట్ అలోవెరా. దీంతో ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే హైడ్రేషన్, లివర్ ఫంక్షన్ బాగా పనిచేస్తుంది, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకాన్ని కంప్లీట్గా పోగొడుతుంది, స్కిన్కి బాగా హెల్ప్ అవుతుంది, న్యూట్రిషన్ అనేది అద్భుతంగా ఇస్తుంది, డైజెస్టివ్ బెనిఫిట్స్ని ఇస్తుంది. ఇట్లా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అలోవెరా జ్యూస్ వల్ల. అందుకోసం అందరూ కొనే అవకాశం ఉంది. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఇది స్టార్ట్ చేసేయచ్చు. కేవలం 5 లక్షలు పెట్టుకుంటే సరిపోతుంది. ఏరియా ఎంత కావాలి అంటే 800 నుంచి 1000 స్క్వేర్ ఫీట్ వరకు సరిపోతుంది. మన పరిశ్రమ యొక్క సైజుని బట్టి మనకి లేబర్ కూడా కావాలి. మామూలుగా అయితే లేబర్ ఒక 3-4 ఉంటే సరిపోతుంది. ఇక రా మెటీరియల్ విషయానికి వస్తే మనకి ముఖ్యమైన రా మెటీరియల్ అలోవెరా మాత్రమే, ఇంకేదీ లేదు. మెషినరీ విషయానికి వస్తే మనకి సెమీ లేదా ఫుల్లీ ఆటోమేటెడ్ మెషినరీ ఆప్షన్స్ ఉన్నాయి అలోవెరా జ్యూస్ తయారు చేసుకోవడంలో. మనది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాబట్టి బేసిక్ మెషినరీ గురించి తెలుసుకుందాం. అలోవెరా జ్యూస్ ఎక్స్ట్రాక్టింగ్ మెషిన్ ఉంటుంది ఒకటి పెద్దది, అది 2 లక్షలు. దానికి కన్వేర్ బెల్ట్ ఉంటుంది, అదొక 30,000. పల్వరైజర్ అని ఉంటుంది, అదొక 12,000. స్టోరేజ్ ట్యాంక్ కావాలి, అంతా అయ్యాక 20,000. ఇట్లా మిషనరీ అనేది మనం ఓవరాల్గా ఉంటుంది. ప్రాసెసింగ్ ఎట్లాగా, తయారీ విధానం ఎట్లాగా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నిజానికి ఎటువంటి ట్రైనింగ్ కూడా అక్కర్లేదు ఈ అలోవెరా జ్యూస్ తయారు చేసే వాళ్ళకి. అలోవెరా లీవ్స్ని శుభ్రపరిచేసిన తర్వాత ఆ లీవ్స్ యొక్క ఎడ్జెస్, అవుటర్ లేయర్ని నీట్గా కట్ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించిన జ్యూస్ ఎక్స్ట్రాక్షన్ మెషిన్లో దాన్ని వేయాలి. ఈ తీసుకున్న దాన్ని స్టెర్లింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది, అది చేసుకున్న తర్వాత మనం బాటిల్స్లో పోసుకుని వాటిని అమ్ముకోవచ్చు. ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఏ రకంగా వస్తాయి, మనం రోజుకి 100 లీటర్లు చేసిన 1 లీటర్కి 180 రూపాయలు చొప్పున వేసుకున్న 18,000 వరకు మనం, అంటే నెల రోజులకి 18,000 ఇంటూ 25 రోజులు వేసుకున్నా కూడా 4,50,000 వరకు వస్తాయి. మనకి 1 లీటర్ తయారీ ఖర్చుకి 40 రూపాయలు మాత్రమే అవుతుంది. ఇలా మనకి నెలవారీ తయారీ ఖర్చు 1,00,000 రూపాయలు ఉంటుంది అనుకుంటే 4,50,000 మైనస్ 1,00,000 మన ఖర్చులు తీసేస్తే 3,50,000 వరకు మనం సంపాదించుకునే అవకాశం ఉంది బాగా కష్టపడితే.
ఇక మిగతా ఖర్చులు ఒక 50,000 తీసేసిన, పోనీ ఒక ₹1,00,000 తీసేసిన మనకి 2,50,000 వరకు నెలకి మిగిలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెటింగ్. ఈ యొక్క ప్రోడక్ట్ని ఎక్కడ మార్కెటింగ్ చేసుకుంటాం, కంపల్సరీ మార్కెటింగ్ అనేది చేసుకోవాలి. మన ప్రోడక్ట్ని అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఇట్లా పేటిఎంలో ఇలాంటి చోట్ల అమ్ముకోవచ్చు. అట్లాగే ఫార్మస్యూటికల్ కంపెనీస్తో మనం అటాచ్ చేసి పెట్టుకోవచ్చు. కాస్మెటిక్ కంపెనీస్ సంబంధించి, ఎందుకంటే స్కిన్కి సంబంధించి లాంగ్ టైమ్ అగ్రిమెంట్స్ చేసుకోవాలి వీళ్ళందరితో కూడా. ఇవన్నీ కాకుండా మనం డైరెక్ట్గా కూడా సేల్ చేసుకోవచ్చు మన షాప్లో. దీనికి గవర్నమెంట్ పర్మిషన్స్ చాలా కావాల్సి ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ అథారిటీ, FSSAI వాళ్ళ అథారిటీ కావాలి, స్టేట్ పొల్యూషన్ బోర్డు వాళ్ళ యొక్క OC లైసెన్స్ కావాలి, స్టాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ యొక్క పర్మిషన్ కావాలి, GST రిజిస్ట్రేషన్ కావాలి, సబ్సిడీస్ కూడా ఉన్నాయి. నాబార్డ్ లోన్స్ కూడా ట్రై చేయొచ్చు. మీరు దీంట్లో సబ్సిడీ ఇస్తున్నారు ఆలోవెరా జ్యూస్ పెట్టుకునే వాళ్ళకి. వీళ్ళతో కనుక రిజిస్టర్ అయితే మీకు సబ్సిడీలు కూడా వస్తాయి. ఈ పరిశ్రమకు కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు చేసుకుంటే మీకు ఇండియా మార్ట్లో దీనికి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ మిషనరీ అంతా కూడా పెడుతున్నారు. వాళ్ళని మీరు అప్రోచ్ అయితే మీకు ఈ మిషనరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఇందాక చెప్పినట్టు వీరంత ఎక్కువ మందికి ఈ వీడియోని వెళ్ళేలా చూడండి. అట్లాగే మీరు ఒక డెసిషన్ తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించి ఆ తర్వాత ఈ మొత్తం అన్ని కనుక్కొని తీసుకోండి. ట్రైనింగ్ అయితే అవసరం ఉండదు, బట్ ఏదైనా చిన్నపాటి ట్రైనింగ్ ఉందేమో కనుక్కోండి. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని కూడా మేము కనుక్కున్న తర్వాత ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వలేరు కదా, ఇంకెక్కువ మంది కాల్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక్కోండి. బట్ ఐడియా అయితే బెస్ట్ ఐడియా. మార్కెట్లో మనకు అలోవెరా జ్యూస్ చేసేవాళ్ళు బాగా తక్కువ ఉన్నారు, అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాం. ఎక్కువ మందికి ఈ విషయం తెలిసేలాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.